హోటల్ పై ఉన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ పార్టీ ఆఫీసులో జన్మదిన వేడుకలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం శ్రమించే వ్యక్తి। ఈ రోజు అనేకమైన ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ఆయనకు పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదు, కానీ ఇది మా ఇష్టపూర్వకంగా మేము చేస్తున్నామని అన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు మా తూర్పు నియోజకవర్గ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజానాయకుడు మొహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది। దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరంలోని 23 డివిజన్లలో అభివృద్ధి పనులు ఎంతో త్వరితగిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భం। నసీర్ గారు ఇలాంటి ప్రజాసేవకి ఎంతో ఉపయోగపడాలని, ఆయన ద్వారా ప్రజలు కూడా లబ్ధి పొందాలని, ప్రజాసేవలో ఆయన మమేకం అవ్వడానికి ఆయన ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ఆఫీస్ స్టాఫ్ కి బట్టలు అందజేయటం, వివిధ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। మరీ ముఖ్యంగా నసీర్ గారు 24 గంటలు ఇవాళ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉంటాడు। ఆయన అందుబాటులో ఉండని ఒకే ఒక్క రోజు ఏదంటే ఆయన పుట్టినరోజు। ఎందుకంటే నిరాంబడాలకి ఆయన దూరంగా ఉంటాడు, నిత్యం ప్రజల కోసమే పరితపించేటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఏనాడు కూడా పుట్టినరోజు అనేది చేసుకోడు। అయితే మా కార్యకర్తలకు మా యొక్క నాయకుడి పుట్టినరోజు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు మంచి అవకాశంగా మేము కూడా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఒక చోటకి చేరి వాళ్ళ ఆయన బర్త్డే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది। భగవంతుడు ఆయనకి మరిన్ని ఉన్నత శిఖరాలు, మంచి మంచి పదవులు ఆయన అవలంబించాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ కొరకు ఆయన ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం। గుంటూరు శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి అభ్యర్థుల శాసనసభ్యులైన బలమైన నాయకుడు మొహమ్మద్ నసీర్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అభిష్టాల వరకు ఏవైతే హామీలు ఇచ్చినారో, ప్రభుత్వం మనకు ఎటువంటి ప్రజల సేవకులు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళ కోరుకున్న విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆయన నిత్యం ప్రజలకు ఆ కోరికలు తీర్చే విధంగా నిత్యం ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజలు వెన్నెంటూ ఉంటూ వారి యొక్క కార్యక్రమాలను, వారి యొక్క కోరికలు ఏమిటో ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి సేవలు అందించాలో ప్రతిరోజు ప్రజల్లో మమేకమై అన్ని చోట్ల కూడా అన్ని డివిజన్లు తిరుగుతూ కూడా ప్రజాతత్వాన్ని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టు మా నాయకుడు ఎప్పుడు కూడా ఆరోగ్యాలు ఉంటూ మా అందరికీ కూడా అండగా ఉంటూ ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మా అందరికీ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రజలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు ఉన్నాయో వారన్నీ తీర్చే విధంగా నాయకుడిగా, బలమైన నాయకుడిగా ఉన్నందుకు మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం। అలాగే మరొకసారి మా అందరి తరఫున ఈ కుటుంబ మా
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటే కుటుంబ ప్రభుత్వ కుటుంబ సభ్యులందరి తరపున కూడా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు అందించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు గుంటూరు తూర్పు శాసనసభ్యులు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి వాడవాడలో ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ జిల్లా పార్టీ ఆఫీసు కానీ జిల్లా నియోజకవర్గ నలుమూలలో కానీ అందరూ ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులోని అందరికీ బట్టలు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకెళ్లారు. అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి జన్మదినాన్ని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.